హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. పోస్ట్ బాక్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్ రెంట్ ఎట్ సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ యాజ్ మే బీ డిటర్మైన్డ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. పోస్ట్ బాక్సెస్ అనేవి కొన్ని పోస్ట్ ఆఫీసెస్లో రెంట్కి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ ఫెసిలిటీ ఏ పోస్ట్ ఆఫీస్లో ఉండాలి అని చెప్పేసి మనకి ఎవరు డిసైడ్ చేస్తారంటే హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కూడా కొన్ని కండిషన్స్ మీద మనకి ఈ ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది. అవేంటో చూద్దాము. ఓన్లీ ఫుల్లీ ప్రిపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ద లెటర్ మెయిల్, నేమ్లీ లెటర్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్, ఏరోగ్రామ్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, books of the post bearing the post box number are delivered through post box. ఈ పోస్ట్ బాక్స్ ద్వారా మనకి ఏ ఆర్టికల్స్ డెలివర్ చేస్తారు అంటే అన్నీ ఫుల్లీ ప్రిపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి డెలివర్ చేస్తారనమాట. అందులో వచ్చేసి మనకి లెటర్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్, ఏరోగ్రామ్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్, వీటన్నిటిని కూడా పోస్ట్ బాక్స్ ద్వారా డెలివర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది కంపల్సరీ వాటి మీద మెన్షన్ చేయాలన్నమాట. ఆర్టికల్స్ అడ్రస్డ్ టు అదర్ పర్సన్ ఆర్ ఫిల్మ్స్ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్స్ ఆర్ నాట్ డెలివర్డ్ టు ది పోస్ట్ బాక్స్ ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ రాసేసి ఆర్టికల్స్ని వేరే పర్సన్స్ కానీ కంపెనీస్కి కానీ పోస్ట్ చేసినట్లయితే అలాంటి వాటిని పోస్ట్ బాక్స్ ద్వారా డెలివర్ చేయడం జరగదు. కొన్ని కండిషన్స్లో మాత్రం వీటిని డెలివర్ చేస్తారు. అవి ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆర్టికల్స్ అడ్రస్ టు లెజిటిమేట్ పర్సనల్ ఆఫ్ ఎ ఫిల్మ్ రెంటింగ్ ఎ పోస్ట్ బాక్స్. ఈ పోస్ట్ బాక్స్ ఎవరైతే రెంట్కి తీసుకుంటారో వాళ్ళ కంపెనీకి సంబంధించిన పర్సనల్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారాగా ఆర్టికల్స్ని డెలివర్ చేయడం జరుగుతుంది. సెకండ్ కేసు వచ్చేసరికి ఆర్టికల్స్ అడ్రస్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గెస్ట్ ఆఫ్ ద రెంటర్. పోస్ట్ బాక్స్ని ఎవరైతే తీసుకుంటారో ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ గెస్ట్కి కూడా ఆర్టికల్స్ని డెలివర్ చేయడం జరుగుతుంది. థర్డ్ కేసు వచ్చేసరికి ఆర్టికల్స్ అడ్రస్డ్ టువర్డ్స్ trainees or inmates of an institution controlled by a recognized and known authority. ఎవరైతే పోస్ట్ బాక్స్ని తీసుకుంటారో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా రన్ చేస్తున్నట్లయితే అందులో వర్క్ చేస్తున్న ట్రైనీస్కి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళకి ఆర్టికల్స్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ఫోర్త్ కేసు వచ్చేసరికి ఆర్టికల్స్ అడ్రస్డ్ టు క్యాజువల్ విజిటర్స్ అండ్ కమర్షియల్ రిప్రజెంటేటివ్స్ స్టేయింగ్ విత్ ద రెంటర్. ఆ పోస్ట్ బాక్స్ తీసుకున్న రెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాజువల్ విజిటర్స్ కానీ కమర్షియల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరైతే అతనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఆర్టికల్స్ని డెలివర్ చేయడం జరుగుతుంది. The renter, if he so desires, can get delivery of the postal articles addressed to other allied concern of which he happens to be the proprietor or agent through the same post box on payment of separate fee in respect of each such concern and subject otherwise to the same terms and conditions as are applicable to delivery of the postal articles addressed to the renter with the పోస్ట్ బాక్స్ నెంబర్. ఇప్పుడు ఏంటంటే ఒకటే పోస్ట్ బాక్స్ తీసుకుంటారు. సో వాళ్ళ బ్రాంచెస్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటారు అనమాట. సో అలాంటి పర్సన్స్కి వాళ్ళకి బిల్ వచ్చేసరికి సపరేట్ బిల్ వస్తుంది. పోస్ట్ బాక్స్ నెంబర్ మాత్రం సేమ్గానే ఉంటుంది అనమాట. సో ఎవరైతే ప్రొపరేటర్గా ఉండి ఏజెంట్గా ఉండి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ యొక్క బ్రాంచెస్ పెట్టుకొని ఒకటే పోస్ట్ బాక్స్ రన్ చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ ఇన్స్యూర్డ్ విపి ఆర్టికల్స్ యాజ్ ఆల్సో మనీ ఆర్డర్స్ అడ్రస్డ్ పేబుల్ టు ద పర్టికులర్ పర్సన్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ హూజ్ నేమ్ ద పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్ విల్ బి డెలివర్డ్ ఆర్ పెయిడ్ టు ద పోస్ట్మెన్ సో లాంగ్ ద పర్సన్ ఆర్ ఫిల్మ్ రెంట్స్ ద పోస్ట్ బాక్స్. ఎవరైతే ఎక్కువ కాలం ఈ పోస్ట్ బాక్స్ని తీసుకొని రన్ చేస్తూ ఉంటారో
సో వాళ్ళకి రిజిస్టర్డ్, ఇన్సూర్డ్, వీపీ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ కూడా ఆ పర్టికులర్ పర్సన్కి కానీ ఏదో కంపెనీకి కానీ ఎవరి పేరు మీద అయితే ఆ పోస్ట్ బాక్స్ని తీసుకున్నారో లేదా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా ఈ ఆర్టికల్స్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ there is no post box in the name of the addressee or payee, or the addressee has ceased to be renter of the post box, the article will be returned to the sender or remitter. ఇన్ కేస్ ఒక పోస్ట్ బాక్స్ తీసుకొని అది సీజ్ చేసినట్లయితే, అంటే క్లోజ్ చేసినట్లయితే, ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్ మీద లేదా ఆ పర్సన్ యొక్క నేమ్ తోటి ఆర్టికల్స్ కనుక వచ్చినట్లయితే ఆ ఆర్టికల్స్ని మనం సెండర్కి రిటర్న్ చేస్తామన్నమాట. ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ఎ ఫర్మ్ ఆర్ అదర్ బాడీ హూ డిజైర్స్ టు అవైల్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద ఫెసిలిటీ ఆఫ్ హ్యావింగ్ హిజ్ మెయిల్ డెలివర్డ్ త్రూ ఎ పోస్ట్ బాక్స్ హియర్ ఇన్ ఆఫ్టర్ రిఫర్డ్ టు యాజ్ ద రెంటర్ should submit an application in writing in the form prescribed for the purpose to the postmaster concerned. ఎవరైతే పర్సన్స్ ఈ ఫెసిలిటీ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు పోస్ట్ మాస్టర్ గారు ఏ పోస్ట్ ఆఫీస్లో మీరు కావాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మాస్టర్ ఆ ఆఫీస్కి సంబంధించిన పోస్ట్ మాస్టర్ గారికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. The applicant should specifically state in the application the exact nature of the business, which should be duly certified by the two respective gentlemen not connected with him in any way, and furnish full particulars of his business address. ఎవరైనా సరే ఒక పర్సన్ ఈ పోస్ట్ బాక్స్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే అతను చేస్తున్న బిజినెస్ ఏదో కరెక్ట్గా మెన్షన్ చేయాలి, చెప్పాలి. అదేవిధంగా ఇద్దరు బాధ్యత కలిగిన పర్సన్స్ తోటి కూడా అది ఫిల్ చేయించాలి. వాళ్ళిద్దరూ ఇతనికి ఎలాంటి రిలేషన్స్ అయి ఉండకూడదు అన్నమాట. సో అతను బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అతను పోస్ట్ ఆఫీస్కి చెప్పాలి. దిస్ విల్ నాట్ బీ ఇన్స్టెడ్ అపాన్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సచ్ ప్రైవేట్ పార్టీస్ ఆర్ either known to the postmaster or have otherwise established their identity to the satisfaction of the postmaster. ఒకవేళ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి సో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రైవేట్గా సంబంధించిన వాళ్ళు ఎవరు పోస్ట్ మాస్టర్ గారికి కొంచెం బాగా తెలిసిన వాళ్ళైనా వాళ్ళు అంటే వాళ్ళ ఐడెంటిటీ తెలిసి ఉంటే సో అలాంటి వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ద పోస్ట్ ఆఫీస్ రిజర్వ్స్ ద రైట్ టు విత్డ్రా ద పోస్ట్ బాక్స్ వితౌట్ నోటీస్ ఆర్ వితౌట్ ఎనీ రీజన్ బీయింగ్ అసైన్డ్ if any information furnished by the applicant is found to be incorrect, or if it is found that the post box is being misused by the renter. ఒకవేళ ఈ పోస్ట్ బాక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్గా అంటే రాంగ్ ఉన్నా, ఏదైనా ఫ్రాడ్ అని తెలిసినా, లేదు వాళ్ళు ఆ బాక్స్ని మిస్యూజ్ కోసం యూజ్ చేస్తున్నట్లయితే ఆ బాక్స్కి విత్డ్రా చేసుకునే రైట్ పోస్ట్ ఆఫీస్కి ఉందన్నమాట, ఎలాంటి ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వకుండా. In the event of renter of a post box changing his business address or shifting his office to another place, he should invariably inform the postmaster of the change within 7 days of such change. ఒకవేళ ఈ పోస్ట్ బాక్స్ తీసుకున్న రెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బిజినెస్ అడ్రస్ చేంజ్ చేస్తున్నా, లేదంటే వాళ్ళ ఆఫీస్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నట్లయితే సో అతను పోస్ట్ మాస్టర్ గారికి ఇన్ఫామ్ చేయాలన్నమాట. వితిన్ 7 డేస్లో ఆ చేంజ్ చేస్తున్న వితిన్ 7 డేస్లో ఇన్ఫామ్ చేయాలి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ ఫెయిల్యూర్ టు డూ సో ఆర్ ఆఫ్ హిజ్ ఫర్నిషింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రిగార్డ్ ద పోస్ట్ బాక్స్ ఈజ్ లయబుల్ టు బీ విత్డ్రాన్ వితౌట్ నోటీస్ ఆర్ వితౌట్ ఎనీ రీజన్ బీయింగ్ అసైన్డ్. అతను కనుక చేంజ్ ఆఫ్ అడ్రస్ని కనుక తెలియచేయకుండా ఏదైనా మార్చినట్లయితే సో దాన్ని మిస్యూజ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కన్సిడర్ చేస్తారు. సో ఆ బాక్స్ని కూడా విత్డ్రా చేసుకుంటారు అన్నమాట.
No renter is entitled to demand that a post box of any particular number or a post box in any particular row or position should be allotted to him. ఎవరైనా సరే డిమాండ్ చేయకూడదు అనమాట, నాకు పర్టికులర్ ఫ్యాన్సీ నెంబర్ తోటి పోస్ట్ బాక్స్ కావాలి, ఇలాగే ఉండాలి, ఇలాంటిదే కావాలి, ఎలాంటి పొజిషన్లో ఉండాలి, అలాంటి డిమాండ్స్ చేయకూడదు అనమాట ఎవరు కూడా. The prescribed rent is to be paid in advance along with the application for renting a post box or for renewal thereof. ఆ పోస్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ పెడుతున్నప్పుడే అడ్వాన్స్గా కూడా కొంత అమౌంట్ని పే చేయాలి, లేదు రెన్యువల్ కోసమైనా పే చేయాలన్నమాట. నో రెంటర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లైమ్ ఎవ్రీ ఫండ్ ఆఫ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద రెంట్ పెయిడ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆఫ్ ద బాక్స్. If any claim in writing for such refund reaches the postmaster before he makes such allotment, he may admit such claim in whole or in part. ఒకవేళ ఈ పోస్ట్ బాక్స్ కనుక వద్దు అనుకున్నట్లయితే అమౌంట్ రీఫండ్ చేయమని చెప్పేసి ఎవరు అడగకూడదు అనమాట. అది కూడా ఎప్పుడు ఆల్రెడీ పోస్ట్ బాక్స్ని అలర్ట్ చేసిన తర్వాత రీఫండ్ చేయడం అవ్వదు. ఇన్ కేస్ అలాంటి డెసిషన్ ఏమైనా ఉన్నట్లయితే అలాట్మెంట్ చేసే ముందే పోస్ట్ మాస్టర్ గారికి తెలియచేసినట్లయితే ఆ అమౌంట్ని మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది, మొత్తం కానీ లేకపోతే ఎంత రావాల్సి ఉంటుందో అంతవరకు అయినా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వేర్ రెంట్ ఈజ్ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పోస్ట్ బాక్స్, ఇట్ కెనాట్ బి అడ్జస్టెడ్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్ అగైనెస్ట్ ద రెంట్ ఆర్ డిపాజిట్ డ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పోస్ట్ బాక్స్. ఒక పోస్ట్ బాక్స్కి మీరు రెంట్ పే చేసిన తర్వాత సో అది వేరే పోస్ట్ బాక్స్కి అడ్జస్ట్ చేయడం కానీ, కొంత అమౌంట్ కానీ, అందులో సగం అమౌంట్ కానీ, లేదా అలాంటి ట్రాన్స్ఫర్ చేయడం అనేది లేదా అడ్జస్ట్ చేయడం అనేది వేరే పోస్ట్ బాక్స్కి జరగదన్నమాట. The prescribed deposit is to be paid on the allotment of a post box and before the key of the box is made over the renter. డిపాజిట్ చేసినప్పుడే అతనికి పోస్ట్ బాక్స్, దానికి సంబంధించిన కీ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. A deposit in respect of a post box cannot be adjusted in whole or in part against the deposit or rent due in respect of any other post box. ఒక పోస్ట్ బాక్స్కి సంబంధించిన డిపాజిట్ అనేవి వేరే పోస్ట్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, లేదా రెంట్ డ్యూ చేయడం అలాంటివి ఏమీ చేయరు అన్నమాట. ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రెంటల్ ద కీ ఆఫ్ ద లాక్ ఆర్ లాక్ ఈజ్ లాస్ట్ బై ద రెంటర్ ఆర్ ద కీ ఆర్ ద లాక్ ఆర్ బోత్ ఆర్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్, it will be obligatory on the part of the renter to bring the matter immediately to the notice of the postmaster and to credit the cost of both the lock and key in case both the lock and key or only lock is lost or damaged, or the cost of the key only in case the key is lost or damaged, failing which the deposit made by him shall be forfeited. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ పోస్ట్ బాక్స్ యొక్క లాక్కి రెండు పోవడం జరుగుతుంది అనమాట. అలా లేదు, రెండు డ్యామేజ్ అవ్వడం, లేదు రెండు వర్కింగ్ కండిషన్లో లేకపోవడం, ఇలాంటి కేసెస్లో మనం పోస్ట్ మాస్టర్ గారికి ఇంటిమేట్ చేయాలన్నమాట. ఇంటిమేట్ చేసిన తర్వాత మీకు లాక్ కావాలంటే లాక్ పే చేస్తారు, లేదు లాక్కి అండ్ బాక్స్ మొత్తం కూడా కావాలి అనుకుంటే అవి కూడా పే చేయాలి. లేదు ఇది నాట్ వర్కింగ్ కండిషన్ ఉన్నట్టే దానికి వర్కింగ్ కండిషన్ చేయించుకోవడం కోసం ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ని పే చేయాలన్నమాట. ఆన్ ద క్రెడిటింగ్ ఆఫ్ ద కాస్ట్ బై ద రెంటర్ హీ షాల్ బీ సప్లైడ్ విత్ ద న్యూ లాక్ అండ్ కీ ఆర్ కీ యాజ్ ద కేస్ మేబీ బై ద పోస్ట్ మాస్టర్. అతను క్రెడిట్ చేసిన తర్వాత అంటే అమౌంట్ పే చేసిన తర్వాత ఆ రెంటర్కి న్యూ లాక్, న్యూ కీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు ద కాస్ట్ ఆఫ్ ద కీ ఆర్ బోత్ ద లాక్ అండ్ కీ యాజ్ ద కేస్ మేబీ ద రెంటర్ విల్ హ్యావ్ టు పే పోస్టేజ్ చార్జెస్ ఇఫ్ ఎనీ అండ్ ద మనీ ఆర్డర్ కమిషన్ చార్జెస్ ఫర్ రిమిట్టెన్స్ టు ద అమౌంట్ రెస్పెక్టింగ్ టు ద కాస్ట్ ఆఫ్ ద కీ ఆర్ both the lock and key as case may be
the renter will have to pay postage charges if any, and the money order commission charges for remittance to the amount representing the cost of the key or both the lock and key to the suppliers if the supplying firm or branch thereof is not at the same station. ఒకవేళ ఈ కొన్ని కేసెస్లో ఈ లాక్ ఇవి పోయిన తర్వాత అమౌంట్ పే చేస్తున్నప్పుడే అతనికి కనుక ఏమైనా మనీ డ్యూ ఉన్నట్లయితే అవి పే చేయాలి. అది పోస్టేజ్ ఛార్జెస్ కానీ లేదు మనీ ఆర్డర్కి ఈ కమిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో అవన్నీ కూడా పే చేయాలన్నమాట. అలాగే కొన్ని బ్రాంచెస్ పెట్టుకొని ఉంటారు కదా, ఒకే బాక్స్ తోటి డిఫరెంట్ ప్లేసెస్లో. సో వాటికి సంబంధించిన అమౌంట్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా ఈ టైంలో పే చేస్తే మీకు న్యూ లాక్ అలాగే కీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫెయిల్యూర్ టు ఇంటిమేట్ ద లాస్ ఆర్ డ్యామేజ్ విల్ ఎంటైటిల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ బాక్స్. ఒకవేళ ఈ ఏదైనా డ్యామేజ్ కానీ లాస్ కానీ జరిగినట్లయితే ఈ పోస్ట్ బాక్స్కి సంబంధించింది అది ఇంటిమేట్ చేయకపోతే సో ఆ బాక్స్ని పోస్ట్ బాక్స్ని అలాట్ చేయడం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. In case of loss or damage to the key, the renter as a security measure may, if he desires, deposit the cost of both the lock and key, in which case a new lock and key will be supplied to him. ఒకవేళ ఈ పోస్ట్ బాక్స్ కనుక ఏదైనా లాస్ పోయినట్లయితే లేకపోతే అది డ్యామేజ్ అయినట్లయితే రెంటర్ కనుక ముందుగానే చెప్పినట్లయితే అతను అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత అతనికి కొత్త లాక్ కీ ఇవ్వడం జరుగుతుంది. If the lock and key are not surrendered by the renter to the postmaster within 15 days of the expiry of the period of rent or the renting of the post box is not renewed within the aforesaid period, the deposit will be forfeited. అదే ఇతను కనుక 15 days లోపు ఈ ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన తర్వాత రెంట్ తీసుకుంటారు కదా, రెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ మాస్టర్ గారికి ఆ బాక్స్ని లాక్ అండ్ కీని ఇవ్వకపోయినట్లయితే అతని యొక్క రినోడ్ పీరియడ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అని డిపాజిట్ చేసిన తర్వాత అతనికి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. If the renter does not notify to the postmaster his intention not to renew the renewal of the post box before the expiry of rental period, but surrenders to him the lock and the key within 15 days of such expiry, he may be granted a refund to the portion of the deposit representing the cost of the lock and key. ఒకవేళ అతనికి రెన్యువల్ చేసుకోవడం ఇష్టం లేకపోయినట్లయితే అతను కనుక రెన్యువల్ పీరియడ్కి ముందుగానే ఆ 15 daysకి ముందు ఆ లోపు ఎక్స్పైరీ అయిపోతుంది 15 days లోపు అనుకున్నప్పుడు అతను సరౌండ్ చేసినట్లయితే అతనికి కనుక ఏదైనా అమౌంట్ రావాల్సింది ఉన్నట్లయితే అతనికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఆ లాక్ కీకి సంబంధించిన అవి కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. No application for the renewal of the rental of a post box is entertained unless it reaches the postmaster concerned before the expiry of the period for which rent has already been paid in advance, provided that an application received within 15 days after the expiry of the period accompanied the amount representing the renter for a further period may be entertained if the applicant satisfies the postmaster that he had sufficient cause of not making the application before the expiry of a said period, or that the application reached the postmaster late on account of circumstances beyond his control, provided the particular post box is still available to be allotted to him. ఒక రెంటల్ కోసం అంటే రిన్యూవల్ చేయించుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. అది కూడా పోస్ట్ మాస్టర్ గారికి పెట్టుకోవాలి. అతని పర్మిషన్ లేకుండా ఏ అప్లికేషన్ రెన్యువల్ చేయడం కానీ అలర్ట్ చేయడం కానీ జరగదన్నమాట. ఒకవేళ ఈ రెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 15 daysకి ముందు లోపే అమౌంట్ కనుక పే చేసినట్లయితే సో అతనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అతని బాక్స్ని అతనికి ఇవ్వడం జరుగుతుంది.
ఇన్ కేస్ అతను కనుక పే చేయకపోయినట్లయితే ఆ బాక్స్ ఎక్స్పైరీ అయినట్టు అతని అలాట్మెంట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ కనుక అతను అంత అమౌంట్ అంతా పే చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నట్లయితే అతని బాక్స్ని అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇన్ కేస్ అది కనుక పే చేయడం లేట్ అయినట్లయితే అతని యొక్క అప్లికేషన్ని మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని అతనికి ఫ్రెష్ బాక్స్ని అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ బాక్స్ కాకుండా వేరే ఏది అవైలబుల్గా ఉంటే ఆ బాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ద పీరియడ్ ఆఫ్ రెంటల్ ఆఫ్ ఏ పోస్ట్ బాక్స్ commences from the first day of month in which the post box is allotted. రెంటల్ యొక్క పీరియడ్ ఎప్పటి నుంచి కన్సిడర్ అవుతుందంటే ఆ పోస్ట్ బాక్స్ తీసుకున్న మంత్లోనే ఫస్ట్ డే నుంచి కౌంట్ అవుతుంది అనమాట. ద పీరియడ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ రెంటల్ commences from the first day of the month immediately succeeding the period of previous rental. ప్రీవియస్ రెంటల్కి మనం రెన్యువల్ చేయించుకోవడానికి ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది అంటే ప్రీవియస్ మంత్కి సక్సీడింగ్ మంత్ అంటే దాని తర్వాత మంత్లో నుంచి ఫస్ట్ డే నుంచి మనకి రెన్యువల్ అనేది కౌంట్ అవుతుంది. వెన్ ద పోస్ట్ మాస్టర్ అలాట్స్ ఎ పోస్ట్ బాక్స్ టు ఎ రెంటర్, the latter is supplied with a delivery ticket which will be produced by him or his messenger on demand. ఒక పోస్ట్ మాస్టర్ కనుక పోస్ట్ బాక్స్ని రెంటర్కి ఇచ్చిన తర్వాత అతనికి డెలివరీ టికెట్ కూడా ఇస్తారనమాట వాళ్ళు అడిగినట్లయితే. ద టికెట్ బీర్స్ ద సేమ్ నెంబర్ యాజ్ దట్ అలాటెడ్ టు ద పోస్ట్ బాక్స్ అండ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్. అటు పోస్ట్ బాక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే నెంబరు టికెట్ మీద కూడా ఉంటుంది. సో అది ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదన్నమాట. ఇట్ ఈస్ ఓపెన్ టు ద రెంటర్ టు క్లియర్ హిజ్ పోస్ట్ బాక్స్ దట్ at any time during the business hours of the post office, provided that the postmaster may provide the clearance of the post box for any period not exceeding half an hour before each delivery for the purpose of facilitating the sorting of mails. ఆ రెంటర్ ఎవరైతే ఉంటారో అతను ఈ పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్లో ఎప్పుడైనా సరే ఆ పోస్ట్ బాక్స్ని క్లియర్ చేయొచ్చు అనమాట. అది కూడా ఆఫీస్ వర్కింగ్ అవర్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటే హాఫ్ అన్ అవర్కి ముందే అవి క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఆఫీస్ క్లోజ్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి క్లియర్ చేయడానికి అవ్వదన్నమాట. ఫర్ ఎన్ష్యూరింగ్ కరెక్ట్ డెలివరీ ద రెంటర్ షుడ్ అరేంజ్ that all letters for delivery through the post box are addressed to him in the following manner, the full postal address also appearing as far as possible. కరెక్ట్ డెలివరీ జరగాలి అంటే పర్ఫెక్ట్గా చేయాలి అంటే రెంటర్ ఎవరైతే ఉంటారో అతను అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అది కూడా పోస్ట్ బాక్స్ నెంబరు అలాగే ఫుల్ పోస్టల్ అడ్రస్ కూడా అతనికి ఇవ్వాలన్నమాట. అది ఈ ఫార్మాట్లో ఉంటుంది. అదేంటి, రెంటర్ నేమ్ ఉండాలి కంపల్సరీ, అలాగే పోస్ట్ బాక్స్ నెంబర్ ఉండాలి, పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ ఏ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ చేస్తున్నారో ఆ ఆఫీస్ నేమ్ ఉండాలి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. దట్ హీ హ్యాజ్ ఎ పోస్టల్ అడ్రస్ ఇన్ ద డెలివరీ జోన్ ఆఫ్ ద పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ వేర్ హీ హ్యాజ్ రెంటెడ్ ఏ పోస్ట్ బాక్స్. ఎక్కడైతే ఈ పోస్ట్ బాక్స్ తీసుకున్నాడో ఆ ఆఫీస్కి సంబంధించిన పర్టికులర్ పోస్టల్ అడ్రస్ బాగా క్లారిటీగా ఉండాలన్నమాట. In towns where there is more than one delivery office and the post box facilities are not available in all delivery offices, post box may be rented in any post office where such facilities may be available irrespective of the consideration of the delivery jurisdiction. టౌన్స్లో కొన్ని చోట్ల ఏంటంటే పోస్టల్ అడ్రస్ బాగా క్లారిటీగా ఉండాలన్నమాట. In towns where there is more than one delivery office and the post box facilities are not available in all delivery offices, post box may be rented in any post office where such facilities may be available irrespective of the consideration of the delivery jurisdiction. టౌన్స్లో కొన్ని చోట్ల ఏంటంటే అన్ని ఆఫీసెస్లో పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉండదు అనమాట. సో ఏ ఆఫీస్లో అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ ఆఫీస్లోనే తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ ఫెసిలిటీని.
అది కూడా డెలివరీ చేస్తారా చేయరా అనేది అవసరం లేకుండా ఆ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ అక్కడే తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ అండ్ వెన్ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ సబ్సిక్వెంట్లీ అట్ అదర్ ఆఫీసెస్, ద హోల్డర్స్ ఆఫ్ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీస్ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు షిఫ్ట్ ద పోస్ట్ బాక్స్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ దేర్ ఓన్ డెలివరీ జ్యూరిడిక్షన్. ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత అతని యొక్క పోస్ట్ బాక్స్ని వేరే ఆఫీస్కి షిఫ్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఎక్కడైతే అతనికి కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆఫీస్లో ఫెసిలిటీ ఉందో లేదో చూసి చెక్ చేసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. The renter will not have any right to get delivery through the post box of any articles addressed to him without the post box number. అతని యొక్క పోస్ట్ బాక్స్ నెంబర్ కనుక రాయకుండా లేకుండా ఉన్నట్లయితే అతనికి ఆర్టికల్స్ డెలివరీ చేయబడవన్నమాట. వేర్ ఎనీ పోస్టల్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏ పోస్ట్ బాక్స్ నెంబర్ కెనాట్ ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ సైజ్ ఫర్ వాంట్ ఆఫ్ space in the box be placed therein, the postmaster will arrange an intimation slip to this effect to be placed in the post box and the article will be kept in the delivery department. ఒకవేళ పోస్టల్ ఆర్టికల్స్ ఏ పోస్ట్ బాక్స్కి అయితే అడ్రస్ చేస్తారో ఆ పోస్ట్ బాక్స్కి సైజుకి సంబంధించిన అంటే అందులో స్పేస్ లేకపోయినా సైజు పెద్దగా ఉన్న ఆ ఆర్టికల్స్ని డెలివరీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంచుతారనమాట. సో ఆ అడ్రస్ ఎవరైతే ఉంటారో అతనికి ఇంటిమేషన్ స్లిప్ పంపిస్తారనమాట ఆర్టికల్స్ తీసుకోమని చెప్పి. ఆన్ ద రెంటర్ ఆర్ హిజ్ మెసెంజర్ presenting the intimation slip together with the delivery ticket, the article may be handed over to him. ఎవరైతే ఆర్టికల్స్ తీసుకోవడానికి వస్తారో ఆ ఆర్టికల్స్ తీసుకోవడానికి వచ్చిన రెంటర్ కానీ మెసెంజర్ కానీ ఇంటిమేషన్ స్లిప్తో పాటుగా డెలివరీ టికెట్ని కూడా చూపించినట్లయితే అతని యొక్క ఆర్టికల్ని ఇవ్వడం జరుగుతుంది. When a renter is unable to clear his post box on account of the loss of key or otherwise, postal articles addressed to the post box will be delivered to him or his messenger at the counter only during the hours prescribed for window delivery on the presentation of the delivery ticket, provided the allotment of the post box has not been cancelled. ఒకవేళ అతనికి కానీ ఏదైనా పోగొట్టుకొని పోస్ట్ బాక్స్ని క్లియర్ చేయకపోయినట్లయితే సో అతను వచ్చేసి అతని యొక్క ఏజెంట్ కానీ అతను కానీ వచ్చి ఆ డెలివరీ టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్తో పాటుగా మనకి ఈ అలాట్మెంట్ చేసిన పోస్ట్ బాక్స్ అలాట్మెంట్ చేసినది అది చూపించినట్లయితే అతనికి ఆర్టికల్స్ డెలివరీ చేయడం జరుగుతుంది. అది కూడా విండో డెలివరీ చేస్తారు. ఆఫీస్ యొక్క బిజినెస్ అవర్స్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోనే డెలివరీ చేస్తారు. అతని అలాట్మెంట్ మాత్రం క్యాన్సిల్ చేయరు. If the renter of a post box does not clear it for a week, a notice requiring him to clear it for a week, a notice requiring him to clear it will be sent by the postmaster by registered post. ఒకవేళ అతను ఒక వారం నుంచి కనుక ఆ పోస్ట్ బాక్స్ని క్లియర్ చేయకపోయినట్లయితే పోస్ట్ మాస్టర్ గారు అతనికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటిమేషన్ పంపిస్తారనమాట. And when the articles are not clear even after this notice, they will be delivered through a postman if the postal articles bear the address of the renter or has given instruction to this effect. ఒకవేళ నోటీస్ పంపించినప్పటికీ కూడా ఆ పోస్ట్ బాక్స్ని అతను క్లియర్ చేయకపోతే సో ఆ ఆర్టికల్స్ని పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ పంపిస్తారనమాట. ఆ పోస్టల్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అతని యొక్క అడ్రస్కి పంపిస్తారు. If for any reason the article cannot be delivered through postman in the normal manner, they will be treated as undeliverable and disposed if in the manner prescribed for such articles. ఒకవేళ ఆర్టికల్స్ని డెలివరీ చేయలేకపోయినట్లయితే అంటే అడ్రస్లో అతను లేనట్లయితే ఆర్టికల్స్ డెలివరీ చేయడం అవ్వదన్నమాట. సో పోస్ట్ మ్యాన్ కూడా ఆర్టికల్స్ డెలివరీ చేయలేకపోతే అప్పుడు ఆర్టికల్స్ని మనం అన్డెలివరబుల్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద డిపార్ట్మెంట్ రూల్స్ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. When a post box is no longer requiring by a renter, he is requested to surrender the lock and key to the postmaster and the latter thereafter will arrange to refund to him the deposit or such portion of it may be admissible under item
4 or 5 ఆఫ్ ద కండిషన్. ఒకవేళ ఎక్కువ కాలంగా కనుక ఈ పోస్ట్ బాక్స్ని అతను యూస్ చేయకపోతున్నట్లయితే సో అతని బాక్స్కి సంబంధించిన లాక్ అండ్ కీని పోస్ట్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అప్పుడు అతనికి రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే అతనికి ఇవ్వడం, లేదా అతను డిపాజిట్ చేయాల్సింది ఏదైనా ఉంటే డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. No refund will be granted if the lock and key at the time of surrender are not in working condition. ఒకవేళ అతను సరెండర్ చేస్తుందంటే ఆఫీస్కి లాక్ కీ ఇస్తున్న టైంలో అవి కనుక వర్కింగ్ కండిషన్లో లేకపోయినట్లయితే అతనికి రీఫండ్ అనేది రాదన్నమాట. The post box holders who receive a large quantity of mail which cannot be conveniently put into the box may rent an additional post box on the same terms and conditions but with the same post box number so that the entire mail may be placed inside post box instead of keeping a portion of the mail under or above or away from the post box cabinet. ఒకవేళ కనుక ఎక్కువ లెటర్స్ వచ్చే పోస్ట్ బాక్స్ని ఎవరైనా తీసుకున్నట్లయితే, వాళ్ళకి కనుక ఎక్కువ లెటర్స్ వస్తున్నట్లయితే అవి ఆ పోస్ట్ బాక్స్లో సరిపోనప్పుడు అడిషనల్ పోస్ట్ బాక్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట, సేమ్ పోస్ట్ బాక్స్ నెంబర్తోనే. సో అదే కండిషన్స్కి తీసుకోవచ్చు అనమాట. సో ఆ లెటర్స్ అన్నీ కూడా ఆ 2 పోస్ట్ బాక్స్లు కానీ 3 పోస్ట్ బాక్స్ కానీ ఎన్నిటికి వాళ్ళు పెట్టుకుంటే ఆ బాక్స్లో వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని బట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి పోస్ట్ బ్యాగ్స్ అన్నమాట. The system of delivery of postal articles in a bag which along with a lock and duplicate key is to be supplied by the renter is available at all delivery post offices whether post box system is available there or not. ఈ పోస్ట్ బాక్స్ సిస్టమ్ అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఆల్ డెలివరీ పోస్ట్ ఆఫీసెస్లో ఈ పోస్ట్ బ్యాగ్ అనే ఫెసిలిటీని పెట్టడం జరిగిందనమాట. అది కూడా ఏంటంటే ఒక బ్యాగ్ పోస్టల్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది. దానికి ఒక లాక్, డూప్లికేట్కి కూడా సప్లై చేయడం జరుగుతుంది అనమాట రెంటర్కి. The foregoing provisions relating to the renter of the post boxes apply mutandis to the renting of a post bags as also except in the following conditions. పోస్ట్ బాక్స్కి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవే అన్నీ కూడా ఈ పోస్ట్ బ్యాగ్కి అలో అవుతాయి అన్నమాట. కొన్ని కండిషన్స్లో వాటిని డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అవేంటి అంటే, ఒకటి, locked post bags with the postal articles placed inside the bag is handed over to the renter or his messenger or the counter on the production of the delivery ticket during the hours prescribed for making window delivery. ఆ లాక్ చేసినటువంటి పోస్ట్ బ్యాగ్స్ని అందులో ఉన్న పోస్టల్ ఆర్టికల్స్ అన్నీ కూడా ప్లేస్ చేసి ఒక బ్యాగ్ లాక్ చేస్తారు కదా, ఆ బ్యాగ్ని రెంటర్కి కానీ అతని తరపున వచ్చిన మెసెంజర్కి కానీ ఇస్తారనమాట కౌంటర్ దగ్గర. అది కూడా అతను డెలివరీ టికెట్ని చూపించినప్పుడు మాత్రమే విండో డెలివరీ ద్వారా అతనికి ఆ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీస్ బ్యాగ్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ దోస్ రెంటల్ ఇన్ కాంబినేషన్ విత్ ద పోస్ట్ బాక్స్ సేమ్ నెంబర్ మే బీ used by the renter for dispatching to the post office fully prepaid unregistered letters, postcards, inland letter cards, newspapers and packets for posting. ఇతనికి కొన్ని ఎక్సెప్షన్ ఉంటాయి అన్నమాట. అది ఏంటిదంటే, ఒకే పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి పోస్ట్ బ్యాగ్ కూడా తీసుకున్నట్లయితే అతనికి ఆ బ్యాగ్లో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట. అవి కూడా ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ లెటర్సే అయి ఉండాలి. పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, న్యూస్ పేపర్స్, అలాగే ప్యాకెట్స్ ఏవైతే పోస్ట్ చేసుకుంటారో వాటన్నిటిని అతనికి డెలివరీ చేయడం జరుగుతుంది. మనం ఈ పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ కనుక తీసుకోవాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాలి, ఫర్ 3 monthsకి ఎంత ఉంటుంది, 1 yearకి అయితే ఎంత ఉంటుంది మనం చూద్దాము. ఒక పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ కానీ తీసుకోవాలంటే ఫర్ 3 monthsకి 50 rupees పే చేయాల్సి ఉంటుంది. 2 కలిపి తీసుకుంటే మనకి 3 monthsకి 80 rupees అవుతుంది అనమాట. అదేవిధంగా పోస్ట్ బాక్స్కి పోస్ట్ బ్యాగ్కి కానీ ఫర్ 1 yearకి సపరేట్గా తీసుకోవాలంటే ఫర్ పోస్ట్ బాక్స్కి 150 rupees అవుతుంది, పోస్ట్ బ్యాగ్కి 150 rupees అవుతుంది. అదే 2 కలిపి 1 yearకి 250 అవుతుంది అనమాట.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.